రైతు అనేటోడు ల్యాండ్ ఏమంటారు ఉన్న ఆస్తి పోయినప్పుడు ఆయన దగ్గర మళ్ళీ కమిషన్ అనేది వాస్తవం. ఇది ఒక రూపాయి మేము ఏమంటారు ఎవరైనా తీసుకునేది ఉంటే దీనికి బహిరంగంగా చర్చ ఏడికి రమ్మని నేను అనుకుంటా. దాని మీద చర్చించడానికి బోర్లో కానీ చెట్లకు కానీ నీకు ప్రతి చెట్టుని సర్వే చేసుకొని ఆ విధంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. 20 లక్షలు అండి. 20 లక్షలు ఏడిచ్చింది మనం తీసుకుందాం. కాళేశ్వరం తీసుకుందాం. ఆ కాళేశ్వరం అంటే మనకు చాలా లాంగ్ అవుతుంది. ఇక్కడ ఉదండపూర్ అనేది మనకు ఇది నవపేట. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా లగచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అసలు జరుగుతున్నాయా లేదా, ఏదైతే ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి, సన్నబియ్య కార్యక్రమం, సో ఇటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, సో పార్టీలకు అతీతంగా అమలు అవుతున్నాయా, ఒక వివక్షపూరిత వాతావరణం ఉందా, ఏంటిది అని చెప్పేసి మనతో మాట్లాడడానికి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యుగేందర్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటలోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే సార్. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. సో ముఖ్యంగా గ్రామ పంచాయతీలో లగచర్ల గ్రామ పంచాయతీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు అనేది అందరూ తెలిసిపోయింది. సో ఏం జరుగుతుంది అసలు లగచర్లలో ప్రస్తుతం డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా జరుగుతూ ఉంది? ప్రజెంట్ లగచర్ల డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్ చెప్పినట్టు ఏమంటారు రేషన్ కార్డు దాదాపుగా 60-70 రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. 53 ఇండ్లు ప్లస్ తండలో ఒక 10. మాకు తండలో ఇంతకుముందు మాకు ఆమ్లెట్ ఉండే, ఇప్పుడు గ్రామ పంచాయతీ అలాగైంది. అది ఇట్లా మేమే చూస్తాం. అది దాంట్లో ఒక 10 అంటే దాదాపు 63 ఇండ్లు. 63 ఇండ్లలో దాదాపు 30 ఇండ్లు స్టార్ట్ అయినాయి. ఇంకా మిగతా ఇండ్లు స్టార్ట్ కాబోతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది మేము సెలెక్షన్ చేసి ఇచ్చినాము. మిగతా ఎవరికి లబ్ధి ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి. సో ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఎట్లయితే ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. మరి మన లగచర్లలో వచ్చిన ఇండ్లు ఎన్ని వచ్చినాయినా? ఇప్పుడు లగచర్ల వరకు 53 వచ్చినాయి. 53 ఇళ్లలో మరి ఏ విధంగా ఇచ్చారు? ఇల్లు లేని వారికి ఇచ్చిరా, నిజమైన అర్హులకి ఇచ్చిరా? ఇట్లా మేము చెప్తున్నాం కదా, ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉంటారో వాళ్ళకి ఇచ్చినాము. పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి కట్టుకోవడానికి ఇచ్చినాము. మీరు అవసరమైతే నేను కాకుండా నేను ఎవరైనా పంపిస్తే 53 ఇండ్ల వరకు తీసుకుపోండి. నీ పేదవాళ్ళ లేకపోతే ఉన్న వాళ్ళ మీకు తెలుస్తుంది. అటువంటి పేద వాళ్ళకి మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. సో లఘుచర్లలో సో ఏదైతే ల్యాండ్ ఏదో అయితే గవర్నమెంట్కి సంబంధించి కొంచెం డెవలప్మెంట్ విషయంలో తీసుకోవడం జరిగింది, ఆ విషయంలో అమౌంట్ విషయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి అని చెప్పేసి బయట కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి వాస్తవంగా లఘుచర్లలో మీరు కూడా గ్రామస్తులు కాబట్టి ఏముందని? ఎటువంటి ఇవన్నీ ఫేక్ ప్రచారం. ఇప్పుడు నిజమైన రైతులు ఉన్నారు కదా, వాళ్ళు రైతు అనేటోడు ల్యాండ్ ఏమంటారు ఉన్న ఆస్తి పోయినప్పుడు ఆయన దగ్గర మళ్ళీ కమిషన్ అనేది వాస్తవం. ఇది ఏదానికంటే ఓపెన్గా డిబేట్ చేయడానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఒక రైతుని మీరు నిరూపిస్తే నేను ఏదానికైనా ఛాలెంజ్కి రెడీ ఈ విషయంలో మాత్రం. సో ఈ ఎక్కడైతే ఈ అక్రమ కావచ్చు, ఈ దౌర్జన్యం జరిగిందని ఎక్కడైతే దాదాపు అయితే ఇక్కడ జరగలేదు అంటున్నారు. ఏం దౌర్జన్యం? ఈ అమౌంట్ విషయంలో కొంచెం తీసుకున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు నిజమైన వాళ్ళకు 20 లక్షలు. నేను దాదాపుగా ఉన్న రైతుల మొత్తంతో మాట్లాడిపిస్తా. రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు, మాట్లాడతారు. వాళ్ళకి ఎటువంటి ఒక రూపాయి మేము ఏమంటారు ఎవరైనా తీసుకునేది ఉంటే దీనికి బహిరంగంగా చర్చ ఏడికి రమ్మని నేను అనుకుంటా. దాని మీద చర్చించడానికి దేనికైనా సిద్ధం. సో దాదాపు లగచర్లలో ఎంతమందికి వరకు ఎన్ని ఎకరాల ల్యాండ్ పోయి ఉంటుందని? ప్రజెంట్ దాదాపు లగచర్ల అనేది మాకు లగచర్ల అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కింపేట విలేజ్ రెవెన్యూ మాత్రం ఉంటుంది. మా దాదాపు 400 అబౌవ్ ఉంటుంది, 480 దాదాపు ఉంటుంది. దాదాపు ఇప్పుడు 90 ఎకర్ మాత్రమే ఉంది. వాళ్ళకి త్వరలో ఇస్తామని అనుకుంటున్నాము. మరి ఇస్తారా ఇయ్యరా అని. లేకపోతే మిగిలిపోయిందా మన అమౌంట్? అందరికి వచ్చేసిందా? ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది, ఎవరికి మిగిలిపోలేదు.
అమౌంట్ అనేది ఎవరు మిగిలిపోయి ఏదైతే ప్రభుత్వం తరఫున కంపెన్సేషన్ ఏదైతే ఇస్తామన్నారో, సో ఏదైతే ఇల్లు ఇందిరా మిల్లు అనుకుంటా కొంచెం 150 చదరపు గజాల అవును. ఇప్పుడు ఒక ఎకరాకు 150 గజాలు మనం ప్లాట్ చెప్పినాం వాళ్ళకు. ఏదంటే మనకి ఇప్పుడు డిటిపిసి లేఅవుట్ మనకు అకింపేటు లగచర్ల మధ్యలో డిటిపిసి లేఅవుట్ అవుతుంది. అది కంప్లీట్ కాదు. అదే వాళ్ళు ఎన్ని ఎకరాలు, ఇప్పుడు 10 ఎకరాలు ఒక రైతు పోయింది అనుకోండి, 10 ఎకరాలు ఇంటూ 150 అంటే దాదాపు 1500 గజాలు ఒక ల్యాండ్ వాళ్ళకు ప్లాట్ వచ్చేస్తుంది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఏమంటారు కంపెనీ స్టార్ట్ అయిన ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఇందిరా మిల్లు వాళ్ళు కట్టుకోవడానికి ఇందిరా మిల్లు ఇస్తారు. ఇంకోటి రైతులకు బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ సీఎం మనకు తృప్తమా లేకపోతే సీఎం దృష్టి ఏంటంటే రైతుకు దాదాపుగా ఇప్పుడు వాళ్ళ పొలాల బోర్లు చెట్లు దానికి ఇట్లా బ్రహ్మాండమైన ప్యాకేజ్. ఇది ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకుంది కదా, అటువంటి ప్యాకేజ్ అసలు మేమే ఆశ్చర్యపోయినాం. బ్రహ్మాండమైన ప్యాకేజ్. దాంట్లో అన్యాయం అని కాదు, వాళ్ళ ఇప్పుడు పొలాల్లో కొన్ని ఇండ్లు ఉంటాయి, పశువులకు కానీ కొన్ని షెడ్లు ఉంటాయి. ఆ షెడ్లకి ఇట్లా మంచి ఏమంటారు ప్యాకేజ్ వచ్చింది దానికి సంబంధించింది. ఇది అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా వేస్ట్ అసలు చెప్తున్నా కదా, బోర్లకు కానీ చెట్లకు కానీ నీకు అంటే చెట్లు అనేది ఏది మామిడి చెట్లు అని కాదు, నీవు మన అడవిలో ఏమున్నా వాళ్ళ ఎకరాలు ఏమున్నా ఆ విధంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది. అయిపోయింది, దాదాపు అయిపోయింది. అందరు క్లియర్ అయింది. ప్రతి డిపార్ట్మెంట్ నీకు తాటి చెట్లు ఈత చెట్లు ఉంటే ఏమంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, హార్టికల్చర్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు టోటల్ వచ్చి వాళ్ళు మొత్తం ప్రతి చెట్టుని సర్వే చేసుకొని ఆ విధంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. కొత్తగా అంటే ఈ 20 లక్షలనే కొత్తగా చూడొచ్చు అనుకోవచ్చు రాష్ట్రం. ఈ కాంపెన్సేషన్ అనేది 20 లక్షలు అండి. 20 లక్షలు ఏడిచ్చింది. మనం తీసుకుందాం కాళేశ్వరం తీసుకుందాం. కాళేశ్వరం అంటే మనకు చాలా లాంగ్ అవుతుంది. ఇక్కడ ఉదండపూర్ అనేది మనకు ఇది నవపేట 6 లక్షలు ఇవ్వలేరండి, ఇప్పటికీ ఇవ్వలేరు. అనురిధి మన జడ్చల్ ఎమ్మెల్యే గారు రీసెంట్గా మొన్న వాళ్ళకి కొంతమందికి ఒకటి ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఈ గవర్నమెంట్లో ఈ రేవంత్ రెడ్డి దాంట్లో వాళ్ళకు ఇప్పుడు వచ్చింది వాళ్ళకి కాంపెన్సేషన్. అంటే సీఎం ఈ నియోజకవర్గ వ్యక్తి కావడం వల్లనే ఈ బెనిఫిట్స్ అనేవి అందుతున్నాయి అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అంది. అట్లా అంటే ఏమంటారు మనకు ఉదండపూర్ ఉంది కదండి, అది జడ్చల్ల కాన్స్టిట్యున్సీ. అప్పుడు ఈయన కాంపెన్సేషన్ ఇప్పుడు ఇస్తున్నారు కదా, అంటే ఆడకి ఇట్లా న్యాయం జరుగుతుంది, ఇస్తున్నారు కదా. ఎక్వేషన్ అనేది చట్టంలో ఉంది, వాళ్ళు ఒకసారి చేసుకున్నాక కంపల్సరీ. కానీ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి కదా. వాళ్ళు 6 లక్షలు ఇంతకుముందు కాళేశ్వరం ఇచ్చిన వాళ్ళకి 6 లక్షలు. ఇంకోటి అడిషనల్గా మనకు బోర్లకు చెట్లకు మనకి ఏమంటారు స్ట్రక్చర్ ఉంటే వీళ్ళకి ఏమీ లేదు కదా. ఈడ బ్రహ్మాండమైన ప్యాకేజ్. దాదాపు ఇప్పుడు ఎకరాకు 30 ల్యాక్స్ దాకా దాన్ని మొత్తం ప్లస్ చేస్తే 30 ల్యాక్స్ వరకు వస్తుంది. సో లగచర్లలో కొత్తగా ఏమైనా మార్పులు వచ్చినాయి అంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, జీపీ బిల్డింగ్స్ కానీ, మన అంగన్వాడీ మనకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అని ఒకటి 70 ల్యాక్స్ది టెండర్ అయిపోయింది. ఏటీసీ కాదు, ఏటీసీ అనేది అకింపేట. ఈడ మహిళా సంఘం బిల్డింగ్ టెండర్ అయిపోయింది. 70 ల్యాక్స్తోనే మనకు ట్రైనింగ్ సెంటర్, ఇలా ట్రైనింగ్ సెంటర్ అన్ని కంప్యూటర్ ఆ విధంగా మొత్తం టోటల్ ట్రైనింగ్ సెంటర్ ఇలా 70 ల్యాక్ టెండర్కి వస్తుంది. 15 డేస్లో వస్తుంది. ఇంకా నీకు సీసీ రోడ్లు సప్లైనా 60,000 సీసీ రోడ్లు. ఇంకోటి ప్లస్ మన ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ 40 ల్యాక్స్ 60 ల్యాక్స్ ఇప్పుడు 40 ల్యాక్స్ మళ్ళీ సీసీ రోడ్లు వచ్చినాయి. ఇంకోటి మహిళా సంఘం బిల్డింగ్ వచ్చింది. ఇంకా ఏది కుదవలేదండి. అంటే ఓన్లీ లగచర్లా కానీ కాదు, నీకు తాలూకాలని మీరు ఇప్పటికున్న డెవలప్కు అప్పుడున్న డెవలప్కు దాదాపుగా మన కొడంగల్ అనేది మనకు ఆయన ఉండడం అదృష్టం. ఒక 30-40 ఏళ్ళు ముందరికి పోయింది అనిపిస్తుంది మనకు. విద్యా సంస్థ సరే మనకి ఏంటంటే రోడ్డు వ్యవస్థ కాదండి, రోడ్డు వ్యవస్థ ప్లస్ విద్యా వ్యవస్థలు మనకు సామాన్య మానవునికి కావాల్సింది విద్య, వైద్యం. విద్య ఫస్ట్ ఇప్పుడు అక్కింపేటలో ఏమంటారు ఎడ్యుకేషన్ హబ్, మన ఇండస్ట్రీ హబ్తో పాటు ఎడ్యుకేషన్ హబ్. అట్లా ఏమో మెడికల్ కాలేజ్ అన్నీ అక్కింపేటకు వస్తున్నాయి. అంటే ప్రతి మండలంలో ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అవుతుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు కోసం మన సీఎం గారు ప్రత్యేక చొరవతో చూస్తున్నారు. అంటే గతంలో ఇక్కడ కొన్ని దాడులు జరగదు, ఆ తర్వాత ఏమైనా వివక్ష అభివృద్ధి విషయంలో ఏమైనా చూపిస్తున్నారా లేదా అన్నట్టు తెలవాలని. మీరు దాడులు జరిగి దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మనం ఏం అభివృద్ధి ఆగలేదు కదా. ఇప్పుడు మా రోడ్డు ఉంది, ఇప్పుడు వచ్చేది
ఇప్పుడు ఏమంటారు డబల్ రోడ్డు. ఇప్పుడు గవర్నమెంట్ మాకు మట్టి రోడే ఉంది, 18 feet రోడ్డు. మనకి ఇక్కడ ఈ వరకు మనకి ఇది దుజాల వరకు మాకు ఇంకో రోడ్డు ఉన్నాయి. మనకి ఇంకో రోడ్ వ్యవస్థ అనేది 100% పోనీ లగచర్ల దాడి జరిగింది కాబట్టి దీన్నే తెలుస్తుంది. అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి జనాలకు వచ్చేది లబ్ధి గ్యాస్ కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, కరెంటు కానీ, ప్లస్ సిలిండర్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. 6 గ్యారెంటీలు మ్యాక్సిమం అన్నీ వస్తున్నాయి కదా. మరి స్పెషల్గా లగచర్లకైతే ఆపలేగా దాడి జరిగినందుకు. లగచర్ల ఇంకో ఏమంటారు కోడంగల్తో పాటు దాంతోపాటు లగచర్ల ఇట్లా చాలా అభివృద్ధి చెందుతుంది. అది ముందలు చూస్తూ ఉండాలి. ఇంకా అంటే టైం ఏదానికైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు వెంబడే మనకి ప్రతిఫలాలు ఉన్నాం. ఈ 3 yearsలో కంపల్సరీ లగచర్ల ఇట్లా ఒక రోల్ మోడల్ అవుతుంది. ఓకే. సో ఏదైతే ఈ సంఘటన వల్ల ఇక్కడ వివక్ష చూపించే ప్రయత్నం కానీ అభివృద్ధి కుంటుపడ్డది, ఇక్కడ కొంచెం బీఆర్ఎస్కి సానుకూలంగా అయిపోయింది అన్నట్టు కొన్ని బయట ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సింపుల్ అండి. వివక్ష అంటే 53 ఏళ్ళు ఎందుకు వస్తాయండి? వివక్ష చూపించినప్పుడు 4-5 ఏళ్ళు వస్తాయి. 53 ఏళ్ళు ఎందుకు వస్తాయి? దాదాపుగా 60-70 రేషన్ కార్డు వచ్చినాయి. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వండి. ఎగ్జాంపుల్ నాకు 2014లో పెళ్ళి అయింది. నాకే రేషన్ కార్డు లేకుండా 10 సంవత్సరాల తర్వాత నాకు రేషన్ కార్డు. తెలంగాణ వచ్చిన తర్వాత అవును, 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు కదా. వివక్ష ఉంటే రావద్దు కదా. ఇవన్నీ ఏ డెవలప్మెంట్ ఆగవద్దు కదా. ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ 30 lakhs అని మహిళా సంఘం బిల్లు చేయవచ్చు. ఏసీ సప్లాను 60 lakhs దాదాపు సీసీ రోడ్లు ఇంకా వస్తూ ఉన్నాయి కదా. ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఒకటి వస్తున్నాయి. ఇవి ఐటీ ఏమంటారు ట్రైనింగ్ సెంటర్ అనేది 70 lakhs. అది ఇలా వస్తున్నాయి. వివక్ష ఏడుందండి? వివక్ష ఉంటే ఇవన్నీ రావు కదా. ఏమంటారు ఈ 6 గ్యారెంటీలు ఇవన్నీ ఏదో కొరివి పెట్టాలి కదా. రేషన్ కార్డు అన్న కొరివి పెట్టాలి కదా. ఏడుంది? అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కదా. అందరితో పాటు అన్ని గ్రామాలకు ఏ విధంగా అభివృద్ధి అవుతుందో. ఇప్పుడు ఆర్బీ తండ ఉంది కదా, 60 lakhs దాదాపు 70 lakhs స్కూల్ బిల్డింగ్ ఆర్బీ తండకి టెండర్ అయిపోయింది. అది అన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇట్లా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో లగచర్లలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కావచ్చు, అది ఎంపీటీసీ కావచ్చు, రిజర్వేషన్లు ఏదైనా గెలిపించుకోవడానికి ప్రజలు ఇటు పార్టీ వైపు కావచ్చు నాయకులు దానికి సిద్ధంగా ఉన్నారన్న 100% కాంగ్రెస్ గెలుస్తుంది అండి. గెలుస్తుందా? అవును, ఇది కాంగ్రెస్ కంచుకోట విలేజ్. కాంగ్రెస్ కంచుకోట గతంలో ఇలా సర్పంచ్ కాంగ్రెసే కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ సర్పంచ్ కదా. అవి ఎందుకు గెలవదు? ఇంకోటి జనాలకు ఏది కొదవ చేసిండ్రు గవర్నమెంట్ వచ్చినాక. రేవంత్ రెడ్డి గారు ఏం దర్శన అయినా కొదవ చేయలేక. ఎందుకు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఏం హక్కు ఉంది? పోని ఒక ఇల్లు వచ్చిందా, ఒక గుడిసెనాన్ని ఇచ్చిందా లాస్ట్కు? వాళ్ళు దళిత బంధు పెడితే ఒక దళిత బంధు అయిపోతే వాళ్ళ పాపం దళితులకు కొట్టాట పెడుతుంది. నీ దళిత బంధులో నీ ఇష్టం వచ్చిన కమిషన్ తిని ఇప్పుడు కమిషన్ తింటున్నాను మా కాంగ్రెస్ పార్టీ అని లేదండి. కరెక్టే కదా. ఎందుకు మేము ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుందండి. సన్న బియ్యము ఇంకోటి గ్యాసు కరెంటు బిల్లు నా ఇంటికి 800-900 వచ్చేది పర్ మంత్. నాకు ఇప్పుడు 0 బిల్లు. 90% మహిళలకు ఉచిత బస్సు. దాదాపు ఒక కుటుంబానికి ఈ కరెంట్ బిల్లు కానీ, గ్యాస్ కానీ, ఏమంటారు ఈ బస్సులు కానీ ఇవన్నీ కలిపి దాదాపు ఒక కుటుంబానికి 3,000 పర్ మంత్ 3,000 మిగులుతాయండి. అవును, ఆ 3,000 అంటే మామూలుగా ప్రతి ఇంటికి పర్ మంత్ దాదాపు 7-8 ఖర్చు ఉంటుంది. ఈజీగా 7-8 ఖర్చులా. దాంట్లో ఇప్పుడు 3,000-4,000 తగ్గుతున్నాయంటే నీకు ఎంత బెనిఫిట్ అండి? ఆ కుటుంబానికి ఎంత ఇది? మీకు ఒకటి తెలుసా, మా ఊరికి దాదాపు 6 బస్సులు ప్రైవేట్ బస్సులు వస్తాయి డైలీ. మా వద్ద మా ఇంకోటి మీరు పోలీస్ స్టేషన్లో రికార్డు తీసుకోవచ్చు. ఈ ఘటన కాకముందు ఏమంటారు ఒక 2-3 కేసులు లేవు ఊరు మొత్తం కాంప్రమైజ్ అయిన కూర్చొని మాట్లాడుతుంటే అంతే, చెప్తే వింటుంటే వాళ్ళు ఆ విధంగా ఉంటుంది అంతే. సో ఇది ఏదైతే యుగేందర్ రెడ్డి గారి మాటల్లో, సో ఏదైతే లగచర్ల ఇష్యూ జరిగిన తర్వాత కూడా వివక్ష అనేది ఎక్కడ చూపించే ప్రయత్నం అనేది లేదని చెప్పేసి కొడంగల్లో మిగతా గ్రామాల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉందో లగచర్ల గ్రామం అభివృద్ధి కూడా మెండుగా కొనసాగుతున్నదని చెప్పేసి, ముఖ్యంగా ప్రతిదీ సో ఇంద్రమ్మ ఇల్లు కూడా దాదాపు ప్రతి ఊర్లో 10-20 వస్తాయి. ఊరికి దాదాపు 50 పైచీలకు ఇంద్రమ్మ ఇల్లు కూడా రావడం జరిగిందని చెప్పేసి మొదటి ఫేజ్లో ఇట్లా విడతల వారిగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు.